అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్తుతి స్తోత్రాలు హమ్ద్ తర్వాత సమస్త ప్రవక్తలపై దరూద్ మరియు సలాం అగునుగాక. ప్రత్యేకంగా చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అనేకమైనటువంటి దరూద్ మరియు సలాం అగునుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా అల్ ఇమ్రాన్లో 144 ఆయతలో అంటున్నారు, వమా ముహమ్మదున్ ఇల్లా రసూల్, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరి ఇంకా ఏమీ కాదు, ఒక రసూల్ తప్ప, ఒక ప్రవక్త తప్ప. కద్ ఖలత్ మిన్ ఖబ్లి రుసుల్, ఆయనకు ముందు అనేకమైన ప్రవక్తలు ఈ ప్రపంచం నుంచి గతించుకుపోయారు. అఫఇన్ మాత, ఒకవేళ ఆయన చనిపోయిన, ఔ కుతిల లేదా చంపబడిన, ఔ కుతిలన్ ఖలబ్తుమ్ అలా అఖాబికుమ్, చంపబడిన మీరు ధర్మం నుండి వెనుతిరిగిపోతారా. వమన్ యన్కలిబు అలా అకిబైహి ఫలన్ యదుర్రుల్లాహ షైఅన్, ఒకవేళ మీరు ధర్మం నుంచి వెనుతిరిగిపోతే అల్లాహ్కి ఏమీ నష్టం లేదు. వసయజజిల్లాహు షాకిరీన్, అల్లాహ్ కృతజ్ఞత వహించే వారికి మంచి ప్రతిఫలం ఇస్తాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఇక్కడ ఆయన మరణం గురించి చెప్తున్నాడు. అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా మరణం ఉంది. ఇందులో విచిత్రమేమీ కాదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమే కాదు, జిబ్రైల్ కూడా మరణం ఉంది. ఇందులో విచిత్రమేమీ కాదు. జిబ్రైల్కే కాదు, మల్కుల్ మౌత్కి కూడా మరణం ఉంది. ఇందులో విచిత్రమేమీ కాదు. ఒక్క మరణం లేనివాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయారని చెప్పి రణభూమి ఖాళీ చేసి వెనుతిరిగి పారిపోయిన వారంతా కూడా ఈ ఆయత్ ద్వారా మళ్ళా తిరిగి వచ్చారు. ఈ ఆయత్ ఆ సందర్భంలో దిగింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తీవ్రమైన గాయాలైపోయాయి, గాయపడ్డారు. మరొక విషయం ఏంటంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాదిరిగా ఉండే ఒక సహాబీ షహీద్ అయిపోయారు, ముసాబ్ బిన్ ఉమైర్. ఆయన్ని చూసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయారు అనుకున్నారు. కానీ అక్కడ అల్లాహ్ చెప్పేది ఏంటంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ప్రవక్త, ఒకవేళ ఆయన చనిపోతే లేదా చంపబడితే మీరు ఇస్లాం నుంచి వెనక్కి వెళ్ళిపోతారా? వెళ్ళిపోతే మీకే నష్టం, కానీ అల్లాహ్కి ఏమీ నష్టం లేదు. ఈ ఆయతు మరలా అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు వారు 7 సంవత్సరాల తర్వాత ఉపయోగించారు ఇదే ఆయత్. అప్పుడు వాస్తవానికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయారు. ముందు దిగినప్పుడు ఆయన చావలేదు, బ్రతికే ఉన్నారు. 7 సంవత్సరాల తర్వాత ఆయన చనిపోయారు. చనిపోయేటప్పుడు మరలా అదే పరిస్థితి ఏర్పడింది. చాలామంది ముర్తద్ అయిపోయారు. స్వయంగా మక్కాలో ప్రజలు చాలామంది ముర్తద్ అయ్యారు. ఇంకా ఇరువైపులా చాలామంది ముర్తద్ అయ్యారు. ఆ సందర్భంలో అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు ఇదే ఆయత్ చదివారు. ఒక గొప్ప సహాబీ అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు వారి తర్వాత స్థానం ఉన్నటువంటి సహాబీ ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వారు కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయారు అని అనకండి, అలా అంటే వారిని నేను కడతీర్చేస్తాను అన్నారు. ఆ స్థితిని సరిదిద్దటానికి మరలా అదే ఆయత్ చదివారు అబూబకర్ సిద్దిక్. అబూబకర్ సిద్దిక్ అన్నారు, వినండి, ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని పూజిస్తున్నారో వినండి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయారు. మై యఅబుదు ముహమ్మదిన్
ఫైన్న ముహమ్మద్ కద్ మాత. ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని పూజిస్తున్నారో వినండి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయారు. వమై యఅబుదుల్లాహ ఫైన్నల్లాహ హయ్యున్ లా యమూత్. ఎవరైతే అల్లాహ్ను ఆరాధిస్తున్నారో వినండి, అల్లాహ్ సజీవుడు, ఆయనకి మరణం లేదు. అంటే మరణము లేనివాడు ఒకే ఒక్కడు. ఫతవక్కల్ అలల్ హయ్యిల్ లదీ లా యమూత్. మీరు నిత్యం ఆయనపై భారం వేయండి, ఎవరికైతే మరణం లేదో. వేరే వారిపై భారం వేస్తే వారు చనిపోతారు, వారికి మరణం ఉంది. కాబట్టి భారం అనేది అల్లాహ్పైనే వేయండి, ఆయన సజీవుడు, ఆయనకి మరణం లేదు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుమారుడు ఇబ్రాహీం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతిలోనే మరణం పొందారు. ఆయన స్వయహస్తాలలోని, ఆయన చేతిలోనే. ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పబోయేది ఏమిటంటే, జీవన్ మరణాలు అనేవి అల్లాహ్ చేతిలో ఉన్నాయి, ఇంక వేరే వారు ఎవరి చేతిలో లేదు. ఎందుకు? యుహ్యీ వ యుమీత్. జీవితాన్ని ఇచ్చేవాడు, మరణాన్ని ఇచ్చేవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అస్అద్ బిన్ జురారా రదియల్లాహు అన్హు ఒక సహాబీ, మక్కా వచ్చి ఇస్లాం స్వీకరించారు. ఇస్లాం స్వీకరించిన తర్వాత అస్అద్ బిన్ జురారా చేసిన పని ఎవరు కూడా చేయలేదు. అంత పని చేశారు ఇస్లాం గురించి, అంత పని చేశారు. మదీనాలో ఇస్లాం ప్రబలింది అంటే, పెరిగింది అంటే మూల కారణం అస్అద్ బిన్ జురారా. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుంచి మదీనా హిజ్రత్ చేసిన 1 సంవత్సరంలోనే ఆయన చనిపోయారు. చనిపోగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి యూదులు ఒక రకమైనటువంటి మాటను ప్రారంభించారు. ముహమ్మద్ ప్రవక్త అయితే అస్అద్ బిన్ జురారాను ఎందుకు కాపాడలేదు? నిజంగా ఆయన ప్రవక్త అయితే అంతగా త్యాగం చేసి శ్రమించి ఇస్లాం గురించి అంత పాటుపడినటువంటి అస్అద్ బిన్ జురారాను ఎందుకు కాపాడలేదు అని అన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్పందిస్తూ అన్నారు, కుల్, చెప్పండి ఓ ప్రవక్త, కుల్ లా అమ్లికు, నేను అధికారము కలిగి లేను, లినఫ్సి నఫా వలా జర్. కుల్ లా అమ్లికు లినఫ్సి నఫా వలా జర్. నేను స్వయంగా నా ఆత్మ యొక్క లాభ నష్టాలు చేసుకునే అధికారము లేనటువంటి వాడిని. స్వయంగా నా ఆత్మ గురించి, అస్అద్ బిన్ జురారా గురించి కాదు. లా అమ్లికు లినఫ్సి నఫా వలా జర్ ఇల్లా మాషా అల్లాహ్. కానీ అల్లాహ్ ఎంత తెలుసుకుంటే అంత. వలో కుంతు ఆలముల్ గైబ్ లస్తక్సర్తు మినల్ ఖైర్. ఒకవేళ నాకు అగోచర జ్ఞానం ఉంటే అనేకమైన మేళ్లను సమకూర్చుకుంటాను. వమా మస్సని యస్సు, ఏ కీడు కూడా నాకు తాకదు. ఇన్ అన ఇల్లా నదీర్ వ బషీర్, నేను కేవలము హెచ్చరించేవాడిని, శుభవార్తనిచ్చేవాడిని మాత్రమే. అంటే నేను ఒక ప్రవక్తను, నేను కూడా ఒక మానవుడిని. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, కుల్ ఇన్నమా అన బషరు మిత్లుకుం యూహా ఇలయ్య. చెప్పండి ఓ ప్రవక్త, నేను కూడా ఒక మానవుడిని, మీ వంటి మానవుడిని. కాకపోతే నా దగ్గర అల్లాహ్ యొక్క వహీ సందేశం వస్తుంది. అంటే నేను ప్రవక్తను, అంతకు మించి మరి ఇంకేమీ కాదు. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అధికారములో రవ్వంతా కూడా ఎవ్వరూ భాగస్వాములు లేరు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, కుల్లు నఫ్సిన్ జాయిఖతుల్ మౌత్. ప్రతి ప్రాణి చావు రుచి చూడవలసింది. కుల్లు మన్ అలైహా ఫాన్ వయబ్కా వజ్హు రబ్బిక దుల్ జలాలి వల్ ఇక్రామ్. భూమండలంపై ఉన్నవన్నీ కూడా నశించుకోవలసిందే, ఒక్క అల్లాహ్ మాత్రం మిగిలి ఉంటాడు. కుల్లు షైన్ హాలికున్ ఇల్లా వజ్హ్. ప్రతి వస్తువు నశించుకుపోతుంది, ఒక్క అల్లాహ్ మాత్రమే మిగిలి ఉంటాడు. కాబట్టి అది ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ అలైహిస్సలాం అల్లాహ్తో అన్నారు,
వైదా మరిస్తూ బహువ యష్ఫీన్, అల్లా అనారోగ్యానికి నేను గురి అవుతాను, స్వస్థత నువ్విస్తాను. అంటే అనారోగ్యం నేను నా పాపాల కారణంగా గురి అవుతూ ఉంటాను, స్వస్థత నువ్విస్తాను. అలాగే హజరత్ మూసా అలైహిస్సలాం 70 మందితో బయలుదేరి అల్లాహ్తో మాట్లాడటానికి వెళ్ళారు. ఆ 70 మంది అల్లాహ్ యొక్క మాటలు వినారు. విని ఏమన్నారు? లన్ ను'మిన లక హత్తా మా నరల్లాహు జహ్రా, మేము నమ్మము, నువ్వు అల్లాహ్తో మాట్లాడుతున్నావు అనే విషయం మేము నమ్మము, ఎప్పటి వరకైతే అల్లాహ్ను చూడవు. వెంటనే వారిపై పిడుగు పడింది ఆకాశము నుండి. 70 మంది చనిపోయారు. వక్తార మూసా 70 రజులన్ లిమీకాతినా ఫలమ్మా అఖజతుము రజ్ఫతు ఖాల రబ్బి లౌ షి'త అహ్లక్త మిన్ ఖబ్లు వ ఇయ్యా అతుహ్లికునా బిమా ఫఅల అస్-సుఫహాఉ మిన్నా ఇన్ హియ ఇల్లా ఫిత్నతుక తుజిల్లు బిహా మన్ తషా వ తహ్ది మన్ తషా అంత వలియునా ఫగ్ఫిర్ లనా వర్హమ్నా వ అంత ఖైరుల్ గాఫిరీన్. 70 మంది చనిపోగానే మూసా అలైహిస్సలాం అంటున్నారు, అల్లా వీళ్ళ కారణంగా నన్ను పరీక్షిస్తున్నావా? వీళ్ళకు ముందే నన్ను చంపేస్తే బాగుండు. వీళ్ళని చంపావు కదా, దానికి ముందే నన్ను చంపేస్తే బాగుండు. అతుహ్లికునా బిమా ఫఅల అస్-సుఫహా, ఈ అవివేకుల కారణంగా నన్ను పరీక్షిస్తున్నావు. ఫిత్నతుక, ఇది నీ వైపు నుండి పరీక్ష. తుజిల్లు బిహా మన్ తషా వ తహ్ది బిహా మన్ తషా, ఈ పరీక్షల ద్వారా అనేక మందిని నువ్వు మార్గం తప్పిస్తావు, అనేక మందిని మార్గం ఇస్తావు. అంత వలియునా ఫగ్ఫిర్ లనా వర్హమ్నా, నీవు నా స్నేహితుడవు, నన్ను క్షమించు దేవా. వర్హమ్నా, నాపై కరుణించు. వ అంత ఖైరుల్ గాఫిరీన్, నీవు చాలా చక్కగా క్షమించువాడు. హజరత్ అయ్యూబ్ అలైహిస్సలాం అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో అన్నారు, రబ్బి అన్నీ మస్సని షైతాన్ బినస్బి వ అదాబ్, ఓ నా ప్రభు, శైతాన్ నన్ను తాకాడు, కఠినమైన శిక్షకు గురి చేశాడు. కానీ నీవు కరుణించే వారందరిలో ఉత్తమంగా కరుణించేవాడు. వ అయ్యూబ్ ఇద్ నాదా రబ్బహు అన్నీ మస్సని జుర్రు వ అంత అర్హముర్ రాహిమీన్, కరుణించే వారందరిలో ఉత్తమంగా కరుణించేవాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హజరత్ అయ్యూబ్ అలైహిస్సలాంకి తన యొక్క అనారోగ్యాన్ని దూరం చేసి మళ్ళా ముందు కంటే మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. ఎప్పుడైతే బదర్ తర్వాత ఉహద్ అయ్యిందో, ఉహద్లో చాలామంది సహాబా షహీద్ అయిపోయారు. షహీద్ అయిపోయేటప్పుడు చాలామంది రకరకాల మాట్లాడారు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, వస్తఈను బిస్సబ్రి వస్సలాత్ ఇన్నల్లాహ మఅస్-సాబిరీన్ వలా తకూను లిమన్ యుక్తలు ఫీ సబీలిల్లాహి అమ్వాత్ బల్ అహ్యాఉన్ ఇంద రబ్బిహిమ్ బల్ అహ్యాఉన్ వలాకిన్ లా తష్కురూన్ వలనబ్లువన్నకుం బిషైఇన్ మినల్ ఖౌఫి వల్ జూఇ వ నక్సి మినల్ అమ్వాలి వల్ అన్ఫుసి వల్ థమరాత్ వబష్షిరిస్ సాబిరీన్ అల్లదీన ఇదా అసాబతుహుమ్ ముసీబా ఖాలు ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. మీరు నమాజ్ ద్వారా, ఓర్పు ద్వారా అల్లాహ్తో సహాయం వేడండి. నిస్సందేహంగా అల్లాహ్ ఓర్పు గల వారితో ఉన్నాడు. అల్లాహ్ మార్గంలో చనిపోయిన వారిని మీరు మృతులు అనకండి, వారు సజీవులుగా ఉన్నారు. కానీ దాన్ని మీరు గ్రహించలేరు. తప్పకుండా అల్లాహ్ మిమ్మల్ని పరీక్షిస్తాడు. భయము ద్వారా, ఆకలి ద్వారా, ధన ప్రాణ నష్టాల ద్వారా. ఓర్పు వహించే వారికి శుభవార్త ఇవ్వండి. విశ్వాసులు, ఓర్పు గలవారు ఎవరంటే, వారికి కష్టకాలం వచ్చేటప్పుడు వారంటారు అన్నీ అల్లాహవే, మరి అన్నిటికీ ఒకరోజు అల్లాహ్ దగ్గరికి వెళ్ళవలసిందే. ఉలాయిక అలైహిమ్ సలవాతు మిన్ రబ్బిహిమ్ వ రహ్మ
వీరిపైనే మీ ప్రభువు వద్ద నుండి కారుణ్యాలు శుభాలు కురుస్తూ ఉంటాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ చెప్పింది ప్రతిదీ అల్లాహదే. మరి అన్నిటినీ ఒకరోజు అల్లాహ్ దగ్గరికి వెళ్ళవలసింది. మా అసాబ మిన్ ముసీబతిన్ ఫిల్ అర్ది వలా ఫీ అన్ఫుసికుమ్ ఇల్లా ఫీ కితాబిన్ మిన్ ఖబ్ల్ అన్ నబ్రా ఇన్న ذلك అలల్లాహి యసీర్ లికై లా తఅసౌ అలా మా ఫాతకుమ్ వలా తఫరహు బిమా ఆతాకుమ్ వల్లాహు లా యుహిబ్బు కుల్ల ముఖ్తాలిన్ ఫఖూర్. మీకు ఏ కష్టకాలం వచ్చినా, మీపై కానీ భూమిపై కానీ ఎక్కడైనా ఏదైనా కష్టకాలం వచ్చినా అది ముందే మేము గ్రంథంలో లిఖించి ఉంచాము. ఆ రకంగా లిఖించడము మాకు సులభతరం. ఇది మీకు ఎందుకు చెప్తున్నామంటే అల్లాహ్ అంటున్నారు, ఏదైనా మీకు దొరికితే మీరు గర్వపడకుండా ఉండాలని, తీసుకుంటే మీరు బాధపడకుండా ఉండాలని. లికైనా తాసు అలా మా ఫాతకుమ్ వలా తఫరహు బిమా ఆతాకుమ్ వల్లాహు లా యుహిబ్బు కుల్ల ముఖ్తాలిన్ ఫఖూర్. ప్రతి గర్విష్టి బడాయి కోరిని అల్లాహ్ ప్రేమించాడు. అల్లాహ్ దగ్గర ప్రతి వారు కూడా లొంగి ఉండవలసిందే, విధేయతతో ఉండవలసిందే. ఈ కొన్ని విషయాలతో నేను ముగిస్తూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దుఆ చేస్తూ ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియని వారి వరకు అందించే భాగ్యం ప్రసాదించుగాక. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం వతుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వసలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.